कांग्रेस के सीनियर रहनुमा और साबिक रुकन पार्लियामेंट्री हनुमंत राव ने दावा किया है कि एक मौके पर वो केसीआर और प्रोफेसर जयशंकर एक साथ मौजूद थे, जहां केसीआर ने मुबैना तौर पर प्रोफेसर जयशंकर से नामुनासिब अंदाज में बात की। हनुमंत राव के मुताबिक बाद में प्रोफेसर जयशंकर ने उन्हें बताया कि वो तेलंगाना रियासत के मकसद के लिए ऐसी बातें बर्दाश्त कर रहे हैं। उन्होंने इल्जाम लगाया कि जो लोग जिंदगी में उनकी इज्जत नहीं करते थे, आज वही उन्हें गैर मामूली एहतराम दे रहे। ఒక సందర్భంలో నేను కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ ముగ్గురమే ఉన్నాం. అప్పుడు జయశంకర్ కేసీఆర్ అవమానించేటట్లు నోటికొచ్చినట్లు మాట్లాడారు. నేను కేసీఆర్ మాటలు విని చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత జయశంకర్ని అడిగాను, ఏమిటి అంటే, ఇవాళ మాట్లాడిన మాటలు చాలా తక్కువ, ఇలాంటి మాటలు తరచూ అంటూ ఉంటాడు, కానీ నేను ఏం చేయలేను హనుమంతన్న అన్నాడు. నాకు ఆలోచన వచ్చింది, దానిని అమలు చేసే శక్తి నాకు లేదు. మంచి అయినా చెడైనా కేసీఆర్ నాకు నోటికొచ్చినట్లు మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర కొరకు భరిస్తున్నా అన్నాడు. బతుకున్నప్పుడేమో అవమానపరిచిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడేమో ఆయన ఆకాశం మీద దేవునిలాగా పొడుగుతుంటే చూడలేక పాత సంగతి ప్రజలకు చెప్తున్నా. ఎందుకంటే నా ముందే జరిగింది, నేను ముగ్గురమే ఉన్నట్టు కనుక దాన్ని బాధపడుతూ ఆ రోజులలోనేమో